హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకు అంటే మొన్న నేను నెగిటివ్ కామెంట్స్ గురించి ఒక వ్లాగ్ పెట్టాను కదా. సో ఆ వ్లాగ్ విని అంటే చూసే వాళ్ళందరూ కూడా చాలామంది అంటే రెగ్యులర్గా నాకు కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ పెట్టారు. సో మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ రోజు నేను సరిగా రిప్లై ఇవ్వలేకపోయాను. అందరికీ కూడా లైక్ చేశాను తప్ప రిప్లై ఇవ్వలేదు. ఎందుకంటే నేను కొంచెం ఒక డిప్రెషన్లో ఉన్నానన్నమాట. ఆ రోజంతా ఎందుకో కొంచెం బాధగా ఉంది. అంటే నెగిటివ్ కామెంట్స్ అనే కాదు, కొంచెం ఏదో కొంచెం బాధగా అనిపించింది. సో హెల్త్ కూడా కొంచెం బాగోకపోయేసరికి ఇంకా ఆ రోజు నేనైతే రిప్లై ఇవ్వలేకపోయాను. అందుకే ఈ వీడియోలో చెప్తున్నాను. యాక్చువల్గా నిన్న వీడియోలో చెప్పాలి, కాకపోతే కుదరలేదు. ఎందుకంటే నిన్న వీడియోకి ముందుగానే వాయిస్ ఓవర్ ఇచ్చేసాను. అందుకే నిన్న వీడియోలో చెప్పలేకపోయాను. మీ అందరికీ కూడా నిజంగా పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ అంటే ఇంతమంది మీరు అన్నట్లుగా 100లో ఒక్కళ్ళే కదా భారతీ నెగిటివ్ కామెంట్ పెడుతున్నారు, ఎందుకు వాళ్ళ గురించి మీరు బాధపడడం అని చెప్పి. సో నిజంగానే వాళ్ళ గురించి నేను బాధపడను, కాకపోతే అలా ఫ్యామిలీ కోసం మాట్లాడేసరికి బాధ వచ్చింది అంతే. సో నేను పెద్దగా మాట్లాడను, మీకు కూడా తెలుసు కదా నెగిటివ్ కామెంట్స్ గురించి. సో ఇలా నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అండి పేరు పేరున మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ఎక్కువ చెప్తే మళ్ళీ సోపేస్తున్నాను అలా అనుకుంటారని నేను ఏది కూడా నా ఫీలింగ్స్ అనేవి అంత గట్టిగా అంత నేను ఎక్స్ప్రెస్ చేయలేనమాట. సో ఎలా ఉంటుందంటే ఎలా ఏం చేసినా జడ్జ్ చేస్తారు. సో అందుకే సో థ్యాంక్స్, మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పడం తప్ప ఇంకా అంతకు మించి పెద్ద మాటలు నేనేం చెప్పలేను. సో అయితే ఇంకా ఇవాళ నేను ఎయిర్ ఫ్రైయర్ రివ్యూ చేద్దాం అనుకుంటున్నానండి. అంటే ఎప్పటి నుంచో అడుగుతున్నారు కొంతమంది, ఎయిర్ ఫ్రైయర్ రివ్యూ చేయండి భారతి అని చెప్పి. సో ఎయిర్ ఫ్రైయర్లో ఇప్పుడైతే నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను. అవి నార్మల్ పొటాటోస్ని నేను ఇలా కట్ చేసుకొని సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి అప్పటికప్పటికే సాల్ట్ వేసి కొంచెం కార్న్ఫ్లోర్ అయితే వేసుకున్నాను. ఒక 3 పొటాటోస్ కదా, 3 పొటాటోస్కి ఒక 3-4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే వేసుకున్నాను. ఇవి ఇన్స్టెంట్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండి, అందుకే కార్న్ఫ్లోర్ వేసుకోవాలన్నమాట. సో అప్పుడు ఏంటి అంటే మనకి కొంచెం బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. వీటిల్ని మనం స్టోర్ చేసుకోవడానికి కుదరదు, ఎందుకంటే సాల్ట్ వేసాం కదా, అవి పచ్చి దుంపలు కదా. సో మనం స్టోర్ చేసుకుంటే ఏంటంటే అందులో నుంచి వాటర్ వచ్చేస్తాయి. కాబట్టి అప్పటికప్పటికి కట్ చేసుకొని అప్పటికప్పటికి కొంచెం సాల్ట్ కొంచెం కార్న్ఫ్లోర్ మిక్స్ చేసి మీరు కావాలి అనుకుంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టచ్చు. కాకపోతే ఎయిర్ ఫ్రైయర్లో నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. మరీ డ్రైగా అంటే కార్న్ఫ్లోర్ వేసాం కదా, సో అదంతా కూడా పిండి పిండిగా ఉంటుంది. అందుకని నేనైతే ఒక 2 స్పూన్స్ ఆయిల్, ఎక్కువ అయితే వేయలేదు. అయితే ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ రివ్యూ అడుగుతున్నారు కదా, త్వరగా చెప్పేస్తాను చూడండి. ఇది వచ్చేసి హెవెల్స్ ఎయిర్ ఫ్రైయరు. ఇది 5 లీటర్స్ ఎయిర్ ఫ్రైయరు. అక్కడ ఏంటి అంటే మనకి ఏది పెట్టుకోవాలో దానికి సంబంధించిన ఆప్షన్ అయితే ఇచ్చేస్తారండి. చూడండి, ఫ్రెంచ్ ఫ్రైస్కి, వెజిటేబుల్స్కి, తర్వాత కప్ కేక్స్కి, బ్రెడ్, చికెను, ఫిష్, ప్రాను ఇట్లాగనమాట. అయితే ఒకవేళ మనకి టెంపరేచర్ ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలి అన్నా సరే ఇదిగోండి అటు సైడు ప్లస్ మైనస్ సింబల్ ఉంటుంది. సో మనకి టెంపరేచరు ఎక్కువ కావాలి అన్నా తక్కువ కావాలి అన్నా అవి ప్రెస్ చేస్తే సరిపోద్ది. అలాగే టైమర్ కూడా ఏంటి అంటే మీకు ఎన్ని మినిట్స్ కావాలో అన్ని. మామూలుగా అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ ఆప్షన్ పెట్టేస్తే వాళ్ళే ఇచ్చేస్తారు. 200 degrees 20 minutes అయితే టైం ఇచ్చేస్తుంది అనమాట. ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రెంచ్ ఫ్రైస్ చేయాలి అంటే 20 minutes. లేదు మనకి ఇంకొంచెం 5 minutes ఎక్స్ట్రా కావాలి అనుకుంటే అక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, సో దాన్ని కనుక ప్రెస్ చేస్తే 25 minutes 30 minutes అట్లా మనం టైం పెంచుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే హీట్ అనమాట, మనం ఎంత డిగ్రీస్లో పెట్టుకుంటామో అనేది చూడాలి కదా. సో ఇక్కడ ఏంటి అంటే హైయెస్ట్ ఆప్షన్ 200 degrees ఇచ్చారనమాట. మనం అంతకు మించి పెట్టుకోవడానికి అవ్వట్లేదు, 200 degrees హైయెస్ట్. సో ఫ్రెంచ్ ఫ్రైస్కి 200 degrees 20 minutes టైం అయితే వాళ్ళే ఇచ్చేసారు. సో అదైతే పెట్టేశాను. అయితే మధ్యలో ఒకసారి మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట, లేకపోతే కిందంతా ఒకలాగా పైనంతా ఒకలాగా అలా ఉంటాయి. సో మధ్యలో కొంచెం ఆయిల్ వేసాం కాదు, ఒక 5 minutesకి ఒకసారి అట్లాగా కొంచెం టాస్ చేసుకుంటే ఆయిల్ అనేది మొత్తం అన్ని ఫ్రెంచ్ ఫ్రైస్కి పట్టేస్తుంది. సో నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసాను. సో ఒకటేసారి అయిపోతాయి కదా అన్నట్లుగాన. సో 20 minutesకి చాలండి, ఫ్రెంచ్ ఫ్రైస్ చక్కగా ఫ్రై అయిపోతాయి, చాలా బాగా వస్తాయి. చూపిస్తాను. ఫ్రెంచ్ ఫ్రైస్ మాత్రం నేను ఎప్పుడు చేసినా ఎయిర్ ఫ్రైయర్లోనే చేస్తున్నాను.
సో, ఇంకా ఇవాళ పిల్లలకి ఫస్ట్ టైం వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్‌లో చెస్ ఆడడానికి ఎళ్లారనమాట. సో, వాళ్ళకి అంటే గెలవకపోనియండి. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్‌గా ఆహ్, ఒక అంటే ఒక క్లాస్‌కెళ్ళి నేర్చుకునిందయితే ఏం లేదు. ఇంట్లోనే వాళ్ళు నేర్చుకుంటున్నారనమాట యూట్యూబ్‌లో చూసి అట్లాగా. సో, ఏంటి అంటే ఇంక ఇట్లాగా ఆడుతున్నారు డిస్ట్రిక్ట్ లెవెల్‌లో అని చెప్పి అనేసరికి వాళ్ళ డ్యాడీ అప్లై చేశారు. సో, వాళ్ళైతే ఇవాళ ఎళ్లి ఆడారనమాట. లాస్ట్ మొమెంట్‌లో తెలిసిందంట. సరే ఒక ఎక్స్‌పీరియన్స్ వస్తది కదా పిల్లలకి బయటికెళ్ళి ఎలా ఉండాలి ఏంటి అని. సో, అందుకని చెప్పేసి వాళ్ళైతే ఎళ్లారు. సో, గెలిచినా గెలవకపోయినా వాళ్ళకేదైనా స్పెషల్‌గా చేసి పెడదామని వాళ్ళకి మెయిన్‌గా ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టము. సో, అందుకని చెప్పేసి ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేస్తున్నాను. అది కూడా ఎయిర్ ఫ్రైయర్‌లో. ఆ తర్వాత ఇంకా పపాయ అయితే నేను మీకిక్కడ ఒక టిప్ చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను. పపాయ గానీ, లేకపోతే కర్బూజా గానీ ఏదైనా అండి కట్ చేసిన తర్వాత మిగతా పీసు అలాగే గనుక ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే పాడైపోద్ది. దానికి ఒక కవర్ ఖచ్చితంగా ర్యాప్ చేయండి. అప్పుడు మీకు 1 వీక్ అయినా సరే కట్ చేసిన ఫ్రూట్స్ అనేవి అస్సలు పాడవ్వవనమాట. సో, ఇక్కడేంటి అంటే ముందు రోజు పప్పాయ హాఫ్ తిన్నాము. ఇంకొక హాఫ్ అలాగే ఉంది. సో, పిల్లలు అంటే మెయిన్‌గా విష్ణు పప్పాయ తినట్లేదు. సో, జ్యూస్ చేస్తే తాగుతాడని చెప్పి జ్యూస్ చేశా. అది కాకుండా స్వీట్ లేదు. అందుకే కొంచెం పంచదార, కొంచెం వాటరేసి ఇంకిలా స్మూతీలాగా చేశా అనమాట. సో, నేనేంటి అంటే అలాగే తాగేస్తున్నాను. పిల్లలిద్దరికీ గూడా ఇలా బాటిల్‌లో ఏసి పెట్టాను. ఇంకా సమ్మర్ ఒస్తుంది కదండీ! ఇలాంటి బాటిల్స్ మనకి డీమార్ట్‌లో అమ్ముతున్నారు. ఇదొచ్చేసి రూ. 29 అనమాట ఈ బాటిలు. సో, ఇంతకన్నా చిన్నవి కూడా ఉన్నాయి. ఇంతకన్నా పెద్దవి కూడా ఉన్నాయి. సో, నేనైతే పెద్ద బాటిల్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. సమ్మర్‌లో మనం మజ్జిగ కానీ, లేకపోతే ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇవన్నీ కొంచెం చల్లగా తాగుతాం గదా! సో, ఇలాంటి బాటిల్స్ గనుక తెచ్చిపెట్టుకుంటే క్లీనింగ్ కూడా ఈజీగా ఉంది. ఎందుకంటే దానికి ఆ బాటిల్స్‌కి పైన ఓపెన్ కూడా కొంచెం పెద్ద సైజు వచ్చిందనమాట. సో, మనం బ్రష్ పెట్టి క్లీన్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది. సో, ఎవరైనా తెచ్చుకోవాలి అనుకుంటే బాటిల్స్ మాత్రం ఈ గ్లాస్ బాటిల్స్ నేను కొని కూడా 2 ఇయర్స్ అవుతుంది. బావున్నాయి. త్వరగా పగిలిపోవడం అలా ఏం లేదు. జస్ట్ రూ. 29 అనమాట. సో, అవి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. పిల్లలకైతే నేనైతే ఒక గ్లాస్ తాగేసాను. ఆ తర్వాత ఇదిగోండి మధ్యలో ఒకసారి ఫ్రై చేశాననమాట. అంటే ఫ్రై కాదు టాస్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారనమాట. ఇదిగోండి ఇలా పెట్టుకొని ఇట్లా గనక అన్నామనుకోండి గరిటెతో కలిపితే ఏంటంటే అవి ఫ్రెంచ్ ఫ్రైస్ పొడవుగా ఉన్నాయి గదా! విరిగిపోతాయి. అందుకే గరిటెతో కాకుండా ఇలా టాస్ చేసుకున్నామనుకోండి ఆ కిందేసిన ఆయిల్ ఏంటి అంటే మొత్తం అంతా గూడా మంచిగా స్ప్రెడ్ అయ్యి అన్ని ఫ్రెంచ్ ఫ్రైస్‌కి ఆయిల్ అనేది పట్టుకుంటదనమాట. అంటే అసలు ఆయిలే వేయకుండా ఎయిర్ ఫ్రైయర్‌లో చేయొచ్చు. కాకపోతే టేస్ట్ అసలు బాగోదండి. అప్పుడు మనం చేసినా గూడా పిల్లలు తినకపోతే వేస్ట్ కదా! సో, ఒక 2 స్పూన్స్ మరీ డీప్ ఫ్రై చేయకుండా ఒక స్పూను, 2 స్పూన్స్ అట్లాగా సరిపోతది. ఇవి దాదాపు హాఫ్ కేజీ పొటాటోస్. హాఫ్ కేజీకి 2 స్పూన్స్ ఆయిల్ ఏసాను అంతే. ఇంకా లాస్ట్‌లో కొంచెం కారము, చాట్ మసాలా ఏసేసి ఇలా టాస్ చేసేసుకుంటే మనకి మంచిగా అవన్నీ మిక్స్ అయిపోతాయి అంతే. సో, దాన్ని మళ్ళీ ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టకూడదు. ఎందుకంటే పెడితే మళ్ళీ మెత్తబడిపోతాయి. అంటే ఆవిరి తగిలి మెత్తబడిపోతాయన్నమాట. సో, బయటే ఉంచేయాలి. క్రిస్పీగా ఉంటాయి. సో, అదైతే పక్కన పెట్టేసాను. ఇవి ఇన్‌స్టంట్‌వండి. మనం స్టోర్ చేసుకోవాలి అంటే మాత్రం పొటాటోస్‌ని బాయిల్ చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఫ్రై చేసుకోవచ్చు. సో, 30% గనుక మనం పొటాటోస్‌ని కుక్ చేసేసి, ఆ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి, పొడి క్లాత్‌లో మంచిగా తుడిచి, డీప్ ఫ్రీజర్‌లో స్టోర్ చేసుకుంటే బయట నుంచి తెచ్చుకుంటాం కదా ఫ్రెంచ్ ఫ్రైస్. సో, అట్లాగే ఉంటాయన్నమాట. సో, అది ఈసారి ఎప్పుడైనా ఎక్కువ క్వాంటిటీ తెచ్చి చూపిస్తాను. ఆ తర్వాత ఇంకా కొన్ని గిన్నెలు మార్నింగ్ ఇడ్లీ అవి పెట్టానా, ఇవైతే కడగలేదు. సో, ఇవైతే కడిగేస్తున్నాను. ఇంకోటేంటంటే ఇది కూడా ఒక చిన్న టిప్ చెప్దామని చెప్పేసి మీకు ఈ కడాయి అయితే చూపిస్తా ఉన్నాను. ఏంటంటే ఇది ఐరన్ కడాయి కదా! సో, ఐరన్ కడాయిల గురించి కూడా అడుగుతూనే ఉన్నారు. ఏ ఐరన్ కడాయి బెటరు? నార్మల్ ఐరన్ కడాయి బెటరా? లేకపోతే క్యాస్ట్ ఐరన్ బెటరా? ఐరన్ కడాయి సీజనింగ్ చూపించండి అని చెప్పేసి. నేనెప్పుడు ఐరన్ కడాయి చూపించినా సరే అడుగుతూనే ఉన్నారు. సో, అందుకే దీనికోసం చెప్తున్నాను. ఇది దాని క్లీనింగ్ అడిగారు. ఏం లేదండి జస్ట్ నార్మల్ క్లీన్ చేసుకోవడమే. సోప్ పెట్టేసి మంచిగా కడిగేసుకోవాలి. అయితే ఇక్కడేంటి అంటే ఐరన్ కడాయిలు నాకు తెలిసి 3 రకాలున్నాయి. ఒకటి వైట్ ఐరను, ఒకటి బ్లాక్ ఐరను, ఇంకోటేమో క్యాస్ట్ ఐరన్. సో, ఇప్పుడు నేను కడిగిన పెద్ద కడాయి ఉంది గదా! అది వైట్ ఐరన్ కడాయి అండి. సో, వైట్ కలర్‌లో ఉంటది. అదే సిల్వర్ కలర్‌లో అలా ఉంటదనమాట. అయితే సిల్వర్ కలర్‌లో ఉన్న కడాయి అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే దానికి మెయింటెనెన్స్ ఎక్కువుంటది. అస్తమాను జంగు పట్టేస్తది. నేను అందుకే దాన్ని పెద్దగా వాడను. ఎప్పుడైనా ఫ్రైడ్ రైసులకి మాత్రమే వాడతాను దాన్ని.
కానీ ఒకవేళ మీరు కనుక కొనుక్కోవాలి అనుకుంటే ఇదిగోండి ఇలా బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా ఐరన్ కడాయిలు. సో ఇవైతే కొనుక్కోండి. ఇవైతే ఎక్కువగా జంగు పట్టవు, అదే రస్ట్ పట్టవు. మనం ఎప్పుడైనా కావాలి అనుకుంటే జస్ట్ ఒకసారి క్లీన్ చేసేసి నార్మల్గా వండుకోవచ్చు. నేను దానికి ఆయిల్ అట్లా ఏం కూడా రాయలేదు, చూసారు కదా. కానీ మీరు వైట్ కడాయి ఉంది కదా, సో వైట్ కడాయికి కనుక ఆయిల్ రాయకుండా పెడితే మాత్రం అదేమవుతుందంటే మొత్తం అంతా రెడ్ కలర్లో ఒక రస్ట్ పట్టేసి అదొకలాగా అయిపోద్ది అనమాట. సో అందుకే ఎప్పుడైనా సరే వైట్ కలర్ మ్యాక్సిమం ఐరన్ కడాయిలు అన్నీ కూడా మనం ఆయిల్ రాసి పెట్టాలి. కానీ బ్లాక్ కలర్ ఐరన్ కడాయికి అంత అవసరం లేదు, మామూలుగా సోప్తో కడిగేసి పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట. కానీ దీనికి మాత్రం అలా కాదు. సో క్యాస్ట్ ఐరన్కి కూడా నేను ఆయిల్ రాసే పెడతాను, కాకపోతే ఇక్కడ మీకు చూపించడం నేను మర్చిపోయాను. సో క్యాస్ట్ ఐరన్ అనేది చాలా థిక్గా వస్తుందండి. ఏది మంచి ఐరన్ కడాయి ఏది కొనుక్కోవాలి అంటే, సో కొంచెం క్యాస్ట్ ఐరన్ ఏంటి అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ రోజులు వస్తుంది. సో అది కూడా మంచిదే. వైట్ కడాయి కూడా మంచిదే, కాకపోతే ఇదేంటి అంటే మెయింటెనెన్స్ ఉంటుంది. చెప్పా కదా, ఇదిగోండి ఇప్పుడు కడిగేసాను కదా, కడిగి ఒక క్లాత్తో తుడిచి మళ్ళీ దానికి ఆయిల్ రాస్తున్నాను. ఇలా కనుక ఆయిల్ రాయలేదు అనుకోండి మొత్తం అంతా కూడా జంగు పట్టేస్తుంది. అందుకే దీనికి మాత్రం ఆయిల్ రాశాను. బ్లాక్ కలర్లో ఉన్న కడాయిలకి మాత్రం ఆయిల్ రాయలేదు. రాయొచ్చు, రాయకపోవచ్చు, పర్వాలేదు. సో దీన్ని మళ్ళీ నేను ఎలా వాడతానంటే మళ్ళీ ఏదైనా వంట చేసేటప్పుడు ఆ ఆయిల్ అంతా కూడా స్టవ్ మీద పెట్టి ఆయిల్ అంతా కూడా కొంచెం కరిగిన తర్వాత సోప్తో కడిగేసి మళ్ళీ వంట చేస్తాను అనమాట. అలాగా ఫ్రెంచ్ ఫ్రైస్ చేశాను. అరే గెలిచారా ఓడిపోయారా అని కాదు, మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా. నువ్వు 6 రౌండ్స్ ఆడావా? 6లో 3యా? నువ్వెన్ని ఆడావు? అదేంటి ఒక్కొక్కరికి అలా ఒక్కొక్కలా పెట్టారా? ఏజ్ కేటగిరీ. ఏం చేశారా మార్నింగ్ అంతా? నేనైతే కూర్చున్నాము, దాని తర్వాత కొంచెం చెస్ ఆడుకున్నాము, చెస్ పెట్టి బయటకి ఇచ్చాము, వెళ్ళి ఆడకు వస్తున్నాము, దాంట్లో మళ్ళీ లోపలికి వచ్చాము, మళ్ళీ చెస్ ఆడుకున్నాము, అప్పుడు స్టార్ట్ చేసాము. మీకు ఎప్పుడు స్టార్ట్ చేశారు? అదే సేమ్ టైం అందరికి 2 o'clock. అన్నయ్యకి మా తర్వాత చేశారు. మాకు 1:30కి అందరూ స్టార్ట్ చేస్తారు, అన్నయ్యకి 2 స్టార్ట్ చేస్తారు 2కి. సో ఇంక మా వాళ్ళు అయితే వచ్చేసారండి. వచ్చి రాగానే ఇంక అలా టక ఏదో ఒకటి అలా మాట్లాడుతూనే ఉంటాడు మెయిన్గా మా చిన్నోడు అయితే ఇంకా చెప్తా ఉన్నాడు అనమాట ఎన్ని రౌండ్స్ గెలిచారు ఏంటి అని. పెద్దోడేమో 4 రౌండ్స్కి 2 రౌండ్స్ గెలిచాడంట, చిన్నోడేమో 6 రౌండ్స్కి 3 రౌండ్స్ గెలిచాడంట. సో ఏంటంటే అన్ని రౌండ్స్ గెలిస్తే టాప్ గెలిచిన వాళ్ళకి డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రైజ్ ఇస్తారు, అంటే గోల్డ్ మెడల్ లేకపోతే అలా షీల్డ్ అలా ఇస్తారు. ఇక్కడ గెలిచిన వాళ్ళు మళ్ళీ స్టేట్ లెవెల్లో ఆడొచ్చు. సో తిరుపతిలో ఆడతారంట మళ్ళీ నెక్స్ట్. సో ఇక్కడ గెలిచిన వాళ్ళు ఏంటి అంటే జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉండాలి కదండి. పిల్లలకి ఏంటి అంటే మెయిన్ మా పిల్లలు అస్సలు బయటికి వెళ్ళరండి, అదేంటో కానీ. కింద అపార్ట్మెంట్లో పిల్లలందరూ హాలిడే వస్తే ఆడుకుంటారు, కానీ వీళ్ళు మాత్రం వెళ్ళరు అసలు. చాలా ఇద్దరికిద్దరే అలా ఇంట్లో ఉంటారు, ఆడుకుంటారు, గొడవ పడతారు, తిట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళే ఆడుకుంటారు. లేదంటే నా వెనకాల చుట్టూ తిరుగుతారు, వాళ్ళ డాడీ చుట్టూ తిరుగుతారు. ఒక్కొక్కసారి పిల్లలకి హాలిడే ఇచ్చి వాళ్ళ డాడీకి స్కూల్ ఉంటుంది అనమాట. అప్పుడు ఎలా అంటే ఇంక వాళ్ళ డాడీ రావడం లేట్ అయితే డాడీ ఇంకా రాలేదేంటమ్మా ఇంతే. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ డాడీ లేకపోతే నేను ఇంక అలా ఉండాలి అంతే. సో ఇంక ఇలా పంపిస్తే ఏంటి అంటే అట్లీస్ట్ వాళ్ళకి కొంచెం భయం పోతుంది కదా అన్నట్లుగా ఇంక పంపించాము. గెలవకపోవడం అది తర్వాత, అసలు వాళ్ళు ఇంకా ప్రాపర్గా వాళ్ళు ట్రైనింగే తీసుకోలేదు. వాళ్ళు నేర్చుకున్న దాని ప్రకారం అలా గెలిచారంట. పర్వాలేదు, మరీ అసలు ఒక్కటి కూడా రౌండ్ గెలవకపోతే బాధ ఉంటుంది. వాళ్ళు అట్లీస్ట్ అంటే వాళ్ళు చెప్పుకుంటున్నారనమాట, అమ్మ మేము 3 రౌండ్స్ గెలిచాము 2 రౌండ్స్ గెలిచామని. ఓకేలేనన్నా అని చెప్పాను. సో ఇంక వాళ్ళకైతే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చేసాను. వాళ్ళైతే చాలా హ్యాపీ, వాళ్ళకి ఎంత ఇష్టమో ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే. అయితే ఇంక ఇప్పుడు ఏంటి అంటే చికెన్ మెజెస్టిక్స్ చేస్తున్నాను. సో ఇది కూడా ఎయిర్ ఫ్రైయర్లోనే చేస్తున్నానండి. సేమ్ చికెన్ని, బోన్లెస్ చికెన్ని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి.
ఇలా పీసెస్లా కట్ చేసుకున్న తర్వాత చికెన్లో ఆల్రెడీ సాల్ట్ ఉంది, అందుకే సాల్ట్ వేయలేదు. కార్న్ఫ్లోర్ అయితే ఒక 2-3 స్పూన్స్ అలా వేసాను అనమాట. అది కూడా ఎక్కువ వేయకండి. ఒకవేళ మీరు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేలా ఉంటే ఎగ్ కూడా వేయచ్చు. కాకపోతే ఎగ్ వేస్తే ఏంటంటే మనకి ఆయిల్లో అనుకోండి బాగా క్రిస్పీగా అలా బాగా వస్తుంది. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో ఎగ్లో డిప్ చేస్తే ఏమవుతుందంటే ఎలా చెప్పాలి, ప్యాటీస్ లాగా అయిపోతాయి కానీ మనకి క్రిస్పీగా అలా రావు, అందుకే ఎగ్ వేయలేదు. సో ఇప్పుడు ఇందులో కూడా జస్ట్ 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ లేకుండా చేస్తే చాలా డ్రైగా ఉండి అసలు టేస్ట్ ఉండదు. అందుకే ఎయిర్ ఫ్రైయర్లో ఆయిల్ లేకుండా చేసుకోవచ్చు, అలా తినేవాళ్ళు అలా కూడా తింటారు. కాకపోతే నాకు అస్సలు అలా చేస్తే తినేవాళ్ళు తినరు కదా, సో అందుకని ఒక 2 స్పూన్స్. చికెన్లో ఏంటి అంటే అసలు ఆయిల్ పీల్చదు, మనకి బయటకే వచ్చేస్తుంది అనమాట. సో ఇంక ఇక్కడేమో మనకి చికెన్ ఆప్షన్ ఇచ్చారు కదా, సో ఇక్కడ చూడండి 200 degrees 25 minutes అయితే టైం అదే సెట్ చేసుకుంది. సో అది కుక్ అయ్యే లోపల ఇక్కడ దానికి కావాల్సినవన్నీ కట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇంకా పిల్లలకి అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ చేశాను కదా, సో మా కోసం అయితే చికెన్ వెజ్ స్టిక్స్ అనమాట. యాక్చువల్గా పిల్లలకి ఆలు మంచూరియా లాగా చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఇంక కుదరలేదు. సో ఇంకా మా కోసం అని చెప్పేసి ఇంక ఇలా చేస్తూ ఉన్నా. పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ ఇలా మంచిగా కట్ చేసేసుకొని ఈ లోపల అయితే ఈ చికెన్ అయితే చూడండి మంచిగా అయిపోయింది. అసలు నిజంగా చికెన్ కోసమే తీసుకున్నానండి ఎయిర్ ఫ్రైయర్ మాత్రం. అంటే ఎక్కువగా నాకు తందూరి ఐటమ్స్ అంటే చాలా ఇష్టము. పన్నీర్ టిక్కా కానీ, లేకపోతే చికెన్ టిక్కా కానీ, చికెన్ తందూరి కానీ, హోల్ చికెన్ కుక్ అవుతుంది కదా, సో దానికోసమే తీసుకున్న ఎయిర్ ఫ్రైయర్ కానీ, ఓటీజీ కానీ. చాలా బాగా వస్తుందండి చికెన్ ఐటమ్స్ మాత్రం అందులో. ఆ తర్వాత ఇంకా అదైతే పక్కన పెట్టేశాను. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, యాక్చువల్గా ఎండుమిర్చి కూడా వేయాలి, కాకపోతే ఎండుమిర్చి మర్చిపోయాను, నేను తర్వాత వేసాను, ఉల్లిపాయ వేసిన తర్వాత వేసాను. ముందే ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఇది మంచిగా కొంచెం ఇలా ఫ్రై అవ్వాలన్నమాట. మరీ ఎర్రగా ఏం కాదు, కొంచెం సాఫ్ట్ అయితే చాలు. సో ఇదిగోండి ఇక్కడైతే ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను ఇలా కట్ చేసి. సో ఇది కొంచెం ఇలా మంచిగా సాఫ్ట్ అయిన తర్వాత మీ దగ్గర ఉంటే అల్లము వెల్లుల్లిపాయని చాప్ చేసి వేసుకోండి. కాకపోతే ఇప్పుడు చాప్ చేసే టైం లేదు, అందుకే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. పర్వాలేదు, ఏది వేసినా మంచి టేస్టే వస్తుంది. ఆ తర్వాత ఇక్కడైతే ఒక చిన్న కప్పు పెరుగు వేసేసానమాట. మంచూరియా అనుకోండి మనం కార్న్ఫ్లోర్ వాటర్తో చేస్తాము, సో ఇదేంటి అంటే పెరుగుతోటి కమ్మగా అదొక మంచి టేస్ట్ వస్తుంది. సో పెరిగేసేసిన తర్వాత ఇంక అందులో ఒక 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు అన్నీ వేసేసుకొని, పసుపు కొంచెం అన్నీ వేసేసుకొని ఆ గ్రేవీని మంచిగా ఇలా మిక్స్ చేసేసేయాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, మీరు కావాలి అనుకుంటే ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో నేను ఎయిర్ ఫ్రైయర్లో చేస్తానని చెప్పాను కాబట్టి ఎయిర్ ఫ్రైయర్లో చేశాను. సో ఇప్పుడు దాంట్లో ఈ ఫ్రై అయిన ఈ చికెన్ పీసెస్ అందులో వేసేస్తే చికెన్ వెజ్ స్టిక్స్ రెడీ అండి. అయితే దాని మీద కొంచెం క్రీమ్ కనుక వేస్తే ఇంకా బాగుండేది, క్రీమ్ లేదు. సో పీనట్ బటర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, తర్వాత క్రీమ్ వేసుకున్నా బాగుంటుంది. సో 2 లేవు. ఇంకా పీనట్ బటర్ అయితే మాత్రం చెయ్యాలి. మన వ్యూవర్ ఒకళ్ళు అయితే అడుగుతూ ఉన్నారు, ఖచ్చితంగా చేసి అయితే చూపిస్తాను సిస్టర్, కుదరట్లేదు అంతే అనమాట. ఇంకా రెసిపీ అయితే రెడీ అయిపోయింది. కానీ ఈవినింగ్ టైం స్టార్టర్లా తినడానికి చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. సో నేనైతే ఇంకా వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను, అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.